మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ కూడా క్షేమమే కదా? మీ పిల్లలు బాగున్నారా? ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు పొందుకుంటున్నారా? మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండే కృప దేవుడిచ్చాడా? నెమ్మదిగా ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మీకు తోడై ఉన్నాడు గనక ఏం పర్వాలేదు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వర్తమానాన్ని మనం చూద్దాం. 78వ కీర్తన 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆయన వారికి త్రోవ చూపెను. ప్రియులారా, ఈ మాట ఎవరి గురించి చెప్పబడుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణం చేశారు. వారి యొక్క ప్రయాణం 40 సంవత్సరాలు కొనసాగింది. అరణ్య ప్రయాణం. ఈ అరణ్య ప్రయాణం అన్నప్పుడు అండి, సాధారణంగా మనం అరణ్యం, అడవి అన్నప్పుడు ఏదో చెట్లు, చామలు, విపరీతమైన దట్టమైన అడవి అట్లా అనుకోకూడదు. అరణ్య ప్రయాణం అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసినటువంటి అరణ్య ప్రాంతం ఎడారి ప్రాంతం. అక్కడ విస్తారమైనటువంటి చెట్లు కానీ ఇంకేదేదో పెద్ద పెద్ద వృక్షాలు అలా ఏమీ లేవు. అంతా కూడా ఎడారి ప్రాంతం, ఇసుక, రాళ్ళు, ఎడారి ప్రాంతం. నేను 2010లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలలో కొన్ని భాగాలు నేను చూశాను. ఎడారి ప్రాంతం, ఎడారి త్రోవలో నడిచారు వాళ్ళు. అయితే వారిని గురించి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలుల ప్రయాణంలో దేవుడు వారికి త్రోవ చూపాడట. అంటే వారు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఆగాలి, మళ్ళీ ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి, ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటూ వారికి త్రోవ చూపించాడు. ఆయన త్రోవ చూపించే క్రమంలో ఎలా ఉన్నాడయ్య అంటే, పగటి వేళ మేఘములో నుండి, మీరు చూశారు ఈ పదాన్ని, పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో. ఆ మాట కీర్తనకారుడు రాస్తున్నాడు. పగలు మేఘస్తంభంలో ఉండి, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి త్రోవ చూపించాడట. ప్రియబిడ్డ, ఎంత చక్కని మాటలు! వీటిని ఒక 3 పదాలుగా మనం ఇలా తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. పగలు మేఘస్తంభంలో. ఎందుకు మేఘస్తంభం? ఇప్పుడు విపరీతమైనటువంటి ఎండండి, మనం వెళ్తున్నాము. అది ఒక అరణ్య ప్రాంతం, అంటే ఎడారి, ఇసుకలో గుండా వెళ్తున్నాం. ఈలోపు సడన్గా ఎండంతా పోయి చల్లటి మేఘాలు దట్టంగా అలాగా మేఘం కమ్మింది అనుకోండి, చల్లటి గాలి వస్తుంది. ఎలా ఉంది? మన ప్రాణానికి ఎంత హాయిగా ఉందో కదా, ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. ఇశ్రాయేలు ప్రజలు నడిచిన ప్రయాణంలో భయంకరమైన ఎండలో వారు అలాగే ప్రయాణం చేస్తే వారు ఎంత సొమ్మసిల్లిపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. కానీ దేవుడు ఒక పిల్లర్ లాగా, ఆకాశం నుండి భూమి మీదకు ఒక పిల్లర్ లాగా, ఒక మేఘ స్తంభం, అది స్తంభం, ఒక స్తంభం లాగా మేఘమే వారిని ఆవరించి ఉండి, దేవుడే అలాగుండి చల్లటి వాతావరణంలో పిల్లల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన. ఇక రాత్రి అగ్నిస్తంభం అంటారా, దాదాపు 20 లక్షలకు పైగా ఉన్నారు వాళ్ళు, మొత్తం జనాభా. మరి వారందరికీ వెలుగు ఎట్లా? ఇప్పుడు మనం ఇంట్లో ఉంటేనే ఒక చిన్న దీపపు కాంతి కావాలి గత కాలంలో. ఇప్పుడైతే ఒక స్విచ్ వేస్తే ఎన్నో బల్బులు వెలుగుతున్నాయి. దీపపు కాంతి కావాలి కదా, లైట్ కావాలి కదా. మరి అంతమంది ప్రజలకి అసలు నూనె ఎట్లా, ఆ దీపాలు ఎలాగా, ఎలా కాంతి? దేవుడే, మరలా దేవుడే. మళ్ళీ ఒక స్తంభం లాగా, అగ్ని లాంటి ఒక స్తంభం లాగా పైనుంచి భూమి మీదకి అలాగ ఒక స్తంభం వేయబడినట్లు ఆ అగ్ని వెలుగులో ప్రియులారా మనం
ఎన్నో లైట్లు పెట్టినప్పుడు ఒక ఫంక్షన్ పెళ్ళో జరుగుతుంటే బోలెడన్ని లైట్లు అక్కడ ఉంటే ఆ దీపపు కాంతిలో పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటూ సంతోషిస్తారో. మనం కూడా ఎంత సంతోషంగా ఉంటాం అన్ని దీపాల మధ్యలో ఒక కార్యక్రమంలో, రాత్రిపూట జరిగే కార్యక్రమాల్లో లైట్లలో ఎంత సంతోషిస్తాం. ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆ అగ్ని స్తంభపు కాంతిలో వారు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు, వెలుగులో వెళ్తున్నారు. దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కనికర సంపన్నుడు కదా. పగలేమో చల్లటి మేఘస్తంభంలో, రాత్రేమో అగ్నిస్తంభంలో అలా ఉండి వారిని నడిపిస్తున్నాడు. వారికి త్రోవ చూపాడట, లేకపోతే వారు వెళ్ళలేరు. త్రోవ చూపించాడు. ప్రియ బిడ్డ, ఈ మంచి ఉదయకాలం ఒక మాట చెప్పనా, నీ దారి ఒకవేళ మూసుకుపోయిందేమో, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో చాలా చిక్కులు ఉన్నాయేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, అయోమయంగా ఉన్నావేమో, కన్ఫ్యూషన్లో ఉన్నావేమో. నాకు దారంతా మూసుకుపోయినట్టుంది, నా వల్ల కావటం లేదు, నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు, నేను ఈ సమస్య నుంచి ముందుకు ఎలా వెళ్ళగలను, నా కుటుంబాన్ని ఎలా నడిపించగలను, ఇలా రకరకాల ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటే ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దైవజనుడిగా ఈ మాటే చెప్పాలనుకున్నాను. దేవుడు నీకు తోడుగున్నాడు. చల్లటి మేఘం ఆయనే, రాత్రిపూట కాంతి కూడా ఆయనే. నిన్ను అంత అద్భుతమైన రీతిలో ప్రభు నడిపిస్తాడు, క్షేమాన్ని కలిగిస్తాడు, త్రోవ చూపిస్తాడు. నేను ఎలా నడవాలి, నాకు దారి తెలియట్లేదు, ఏమీ కంగారు పడక్కర్లేదు. నీకు ఆయనే దారి చూపించి ముందుకు తీసుకెళ్తాడు. నీ సమస్య నుంచి దారి చూపించి ముందుకు తీసుకెళ్లేవాడు ఆయనే. కీర్తనల గ్రంథంలో నుండి 32వ కీర్తనలో 8వ వచనం చదివితే ఇలా ఉందండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీకు నేను ఉపదేశం చేస్తాను, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నేను బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను. ఇక నీకేం కంగారు లేదు, ఏ కన్ఫ్యూషన్ లేదు. దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణే నీ తండ్రిగా చేసుకో, నిన్ను నడిపించే ఒక నాయకుడిగా దేవుణ్ణి చేసుకో. ఆయన నీకు సహాయకుడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీ సమస్యలో నుంచి బయటికి తెస్తాడు, నీ మీద దృష్టి పెడతాడు, నీకు ఆలోచన చెప్తాడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ ధైర్యం ఏం కోల్పోవద్దు. మూతబడిపోయిన నీ మార్గాన్ని సరళము చేయగలిగిన వాడు ఆయనే. నీకు తోడై ఉండి నడిపించి కృప చూపిస్తాడు. ధైర్యంగా ఉండి బిడ్డ, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన కృప మీకు తోడై ఉండి చక్కటి మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపించి సహాయపడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలునైనా. మంచి ఉదయకాల సమయంలో మీ పిల్లల కోసం మీరు మాట్లాడుతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా మీరు పగలేమో మేఘస్తంభంలో ఉండి చల్లటి వాతావరణంలో నడిపించారు, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి క్షేమాన్ని కలిగించి మీరు తీసుకెళ్లారు. వెలుగులో వారికి త్రోవ చూపించారు. ఎంత మంచి దేవుడు అయ్యా. ఈ ఉదయకాలమే ఈ వర్తమానం వింటున్న మీ పిల్లలు ఒకవేళ దారి మూసుకుపోయిందేమో, త్రోవ కనిపించటం లేదేమో, ఇబ్బందిగా ఉన్నారేమో, ఆర్థిక సమస్యలు, పిల్లలను గూర్చినటువంటి చింత, ఆరోగ్యం బాగోకపోవటం, కుటుంబాల్లోనైనా ఎన్నో రీతిలుగా కొట్టబడుతూ ఒకవేళ ఉన్నారేమోనయ్యా. వారందరికీ మీ సహాయం అందించండి అయ్యా. మీరే కాపరిగా, తండ్రిగా ఉండి వారిని నడిపిస్తూ వారికి త్రోవ చూపించండి. దేవుడే నాకు ఒక మార్గాన్ని చూపించాడు, నేను ఈ సమస్య నుంచి విడుదల పొందాను అని చెప్పగలిగిన కృప మీ పిల్లలకు అనుగ్రహించండి. మహిమ మీకు ఆరోపిస్తూ బిడల కొరకు ప్రార్థిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండి ఆయన చూపించే త్రోవలో మీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. కలుసుకుందాం.